చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. 9 సంవత్సరాల నుండి రాములవారి గుడిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. ఈసారి జరిగిన కళ్యాణానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరైనట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు గోపాలపురంలో అందరి ప్రజల సమక్షంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రజలు సహాయ సహకారాలతోటి ఆ రామాలయంలో మంచి మనసుతో అందరము ఈ రామాలయ కళ్యాణం జరుపుకోవడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తున్నది కాబట్టి ఈ ప్రజలందరూ అందరూ భాగస్వాములై భక్తి శ్రద్ధలతోటి మంచి మనసుతోటి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇంకా ఈ దేవుణ్ణి చాలా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రజలు చాలా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. విశ్వావసనామ సంవత్సరం చైత్ర మాసం ఆదివారం ఈ రోజున శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ గోపాలపురం గ్రామంలో జరుపుకుంటున్నాం. ఇదే విధంగా గత 9 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ చిట్యాల భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గ్రామం గోపాలపురం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దీనికి ప్రజలు మాకు సహాయ సహకారాలు చక్కగా అందిస్తున్నారు. గ్రామ పెద్దలు, కుల పెద్ద మనుషులు అందరూ కలిసి మాకు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఇలా జరుపుకున్నందుకు మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాము. అందరూ ఈ విధంగా జరుపుకునే విధానాన్ని బట్టి గ్రామ ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ అందరూ చల్లగా ఉంటున్నారు. ఈ గోపాలపురం గ్రామంలో ఇదే విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మిగతా భవిష్యత్తులో కానీ ఇంత గొప్ప కంటే ఇంకా బాగా గొప్పగా జరుపుకోవాలని అందరము ఆలోచిస్తున్నాము.